డిసెంబర్ 20వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయతాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ 2025 మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే ప్రళయం వస్తుంది అని అంటున్నారు. నమ్మకండి, అది అబద్ధం. ప్రళయం ఏం రాదు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏమంటే జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకొని శరీరం అంతా వీక్నెస్ కదా, అలా కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ ప్రళయం అయితే రాదు. చాలామందికి ఒక అపోహ, హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుందా? నో. ప్రభుత్వం చక్కటి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అలాంటి ఏ భయం పెట్టుకోకండి. అయితే ఈసారి కూడా గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్టు ఈ హెచ్ఎంవీపీ వైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఈసారి ఏర్పడే షష్టగ్రహ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాదు అని విశ్లేషకులు, గురువులు అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం లేదని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు మల్టిపుల్, ఒకరు కాదండి, అందరూ చెప్తున్నారు. 6 గ్రహాలు మీనరాశిలో సంచారం. గత ఏడాది అక్టోబర్ 23వ తారీఖున రాహు మీనరాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. జనవరి 28వ తారీఖున శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇక ఫిబ్రవరి 28వ తారీఖున బుధుడు మీనరాశిలోకి మార్చవుతున్నాడు. మార్చి 15వ తారీఖున రవి మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 28న చంద్రుడు మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 20వ తారీఖున శనిదేవుడు మీనరాశిలోకి సంచరిస్తున్నాడు. సో మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ